చాలా సార్లు మా ఓపీలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము, కానీ అనుకున్నంత త్వరగా రావట్లేదు. సంవత్సరం అయిపోయింది పెళ్ళయి, లేకపోతే 3 ఏళ్ళు అయిపోయింది. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెకప్ చేయించుకోవటానికి వచ్చాము అని వస్తూ ఉంటారు. అపారెంట్గా బయటకు చూడటానికి పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నా కూడా లోపల బయలాజికల్ సిస్టమ్స్ ఏవైతే బేబీని తయారవటానికి హెల్ప్ చేయాలో అవి చాలా కాంప్లెక్స్. సో వాటికి అన్నీ పర్ఫెక్ట్గా కోఆర్డినేటెడ్గా పని చేయకపోతే ప్రెగ్నెన్సీస్ రావు. సో ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కామన్గా కనిపించే కొన్ని ప్రాబ్లమ్స్, వాటి గురించి ఇవాళ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను డాక్టర్ పద్మజ క్లినిక్ విజయవాడ. ఈ ఫీల్డ్లో 25 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. బేబీ కావాలి అంటే లేడీ దగ్గర నుంచి మగవాళ్ళ దగ్గర నుంచి ఇద్దరి నుంచి కూడా సెల్యులార్ కాంపోనెంట్స్ కావాలి. ఆడవాళ్ళ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా అండం విడుదలవ్వాలి. మగవాళ్ళ దగ్గర నుంచి ఈ అండం విడుదలైనప్పుడు అది 24 గంటలు బ్రతికి ఉంటుంది కనుక ఆ సమయంలో వీర్యకణాలలో నుంచి ఒకటి దాన్ని కలిస్తే అది బేబీగా మారిపోతుంది. ఆడవాళ్ళందరికీ అండాశయంలో చాలా గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లలో నుంచి ప్రతి నెల ఒకటి విడుదలవుతుంది. ఆ విడుదలైనది 24 గంటలు స్పర్మ్స్ కోసం వేచి ఉంటుంది. స్పర్మ్ ప్రొడక్షన్ మగవాళ్ళలో మిలియన్స్లో ఉంటుంది. ప్రతిరోజు మిలియన్స్ కలిసినప్పుడల్లా ఇజాక్యులేట్ అవుతాయి. కానీ వాటిల్లో నుంచి పర్ఫెక్ట్గా ఫామ్ అయి చక్కగా సింగిల్ టాక్ ఉండి ముందుకు ఈదుకుంటూ వెళ్ళే కెపాసిటీ ఉండి ఆ ఈదుకుంటూ వెళ్ళటానికి ఎనర్జీ ప్రొవైడ్ చేసే మైటోకాండ్రియా కరెక్ట్గా ఉండి వీటికి ఏమీ డ్యామేజ్ చేయకుండా ఉన్నప్పుడే వాటిల్లో నుంచి ఆ స్పర్మ్ ఎప్పుడైతే అండము విడుదలయ్యి ట్యూబ్లో వేచి ఉంటుందో అప్పుడు చేరుకుని బేబీగా మారగలుగుతుంది. బేబీ అయితే అది పెరిగి 4-5 రోజుల కల్లా డెవలప్మెంట్ అయి గర్భసంచి లోపలికి వచ్చి అక్కడ అతుక్కుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ఈవెంట్స్లో ఏదన్నా తేడా ఉంటే బేబీ రాకపోతే గర్భసంచి లోపల పొర మైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మేము చూసే దాంట్లో ఆల్మోస్ట్ సగము మంది కపుల్స్లో మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఇవాళ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి కొంచెం వివరాలు తెలుసుకుందరు. కానీ మగవాళ్ళకి బీజం ఉంటుంది, దాని నుంచి కలెక్ట్ చేసుకుని పైప్ ఉంటుంది. ఈ బీజాలకి ఏదైతే ముందుకు వెళ్ళటానికి ఎనర్జీ కావాలో తయారు చేసి ఉత్పత్తి చేసే గ్లాండ్స్ 2 ఉంటాయి. తర్వాత యూరిన్ వెళ్ళే దారి అండ్ స్పర్మ్స్ వెళ్ళే దారి 2 ఒకటే ఉంటుంది. దీన్ని ప్రొడక్షన్ తర్వాత బయటికి రావటానికి మెచ్యూర్ అవ్వటానికి ఆల్మోస్ట్ 69 నుంచి 70 days, అంటే ఆల్మోస్ట్ 2.5 months పడుతూ ఉంటుంది. స్పర్మ్ టెస్ట్ చూసినప్పుడు సీమెన్ కలెక్ట్ చేసి స్పర్మ్స్ చూసినప్పుడు మేము మైక్రోస్కోప్లో ఇలా చిన్నగా నలకల్లాగా బోల్డెన్ వీర్యకణాలు కనపడుతూ ఉంటాయి. ఇది నార్మల్ కౌంటు ప్రోగ్రెసివ్గా తరాల తరబడి తగ్గుతూ ఉంది. 1950s చూసినప్పుడు స్పర్మ్ కౌంట్స్ 100 million కౌంట్లో ఉండేవి. కానీ మోడర్న్ డే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ టాక్సిన్స్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, మన ఆహార పద్ధతుల్లో కానీ, మన ఎక్సర్సైజ్ కానీ, మన స్ట్రెస్ లెవెల్స్ కానీ అన్నీ మారిపోయి ప్రోగ్రెసివ్గా మేము కౌంట్ తక్కువ చూస్తూ ఉన్నాం. సో ఈవెన్ వెన్ కౌంట్ 20 million ఉన్నా కూడా వాటిల్లో 70% నార్మల్ ఉండి 70% ముందు కదలికలు ఉంటే ఆడవాళ్ళలో ప్రాబ్లం లేకపోతే ప్రెగ్నెన్సీ రావటానికి ఇబ్బంది ఏం కాదు. ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళల్లో
ఎప్పుడైతే స్పర్మ్ కౌంట్ బాగా తగ్గుతుందో, లేకపోతే ఎక్కడన్నా ఎతికితే దొరికే స్పర్మ్ కౌంట్ ఉన్నా, లేకపోతే ఇజాక్యులేట్లో ఒక్క స్పర్మ్ కూడా కనిపించకుండా ఉన్నా, వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావటం చాలా చాలా కష్టమవుతూ ఉంటుంది. ఈ స్పర్మ్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్గా ఓవల్గా ఉండే హెడ్ ఉండాలి. ఎందుకంటే మొత్తము బేబీకి ఏదైతే తండ్రి నుంచి మెటీరియల్, DNA మెటీరియల్ కావాలో అది మొత్తం నీట్గా టైట్గా ఇక్కడ ప్యాక్ చేసి ఉంటుంది. కానీ డిఫరెంట్ కారణాల వల్ల ఈ స్పర్మ్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి పెద్ద తలలు ఉంటాయి, కొంతమందికి చిన్న నలకల్లాగా తలలు ఉంటాయి, కొన్ని 2 తలలు ఉంటాయి, కొన్నిటికి 2 తోకలు ఉంటాయి, కొన్నికి అబ్నార్మల్ ఉంటాయి, కొన్ని తోకలు ఇలా చుట్టుకుపోయి ఉంటాయి. ఇలాంటి డిఫెక్టివ్ స్పర్మ్స్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళల్లో ఇది మొత్తం ఫిల్టర్ అయిపోయి బాడీ దీన్ని ఏ పర్ఫెక్షన్ లేని స్పర్మ్ని రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. అండ్ ఒక కారణం ఇలా స్పర్మ్ ప్రొడక్షన్ అబ్నార్మాలిటీ ఉండటంని వారికోసీల్ అంటాం. మామూలుగా బీజం దగ్గర నుంచి రక్తము వచ్చి ఆ సప్లై అయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయే నరాలు ఇట్లా ఉంటాయి. కొంతమందికి ఈ నరాలు వెనక్కి వెళ్ళిపోయే వాటిల్లో వాల్వ్స్లో వీక్నెస్ ఉండటం వల్ల ఇక్కడ నరాలు చాలా ఉబ్బి ఉంటాయి. దీన్ని వారికోసీల్ అంటాం. దీనివల్ల బీజం లోపల స్క్రోటం ఏదైతే ఉంటుందో దాని టెంపరేచర్ పెరిగి ఇక్కడ స్పర్మ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. నార్మల్గా బీజము శరీర లోపల భాగంలో ఉండదు, కొంచెం కిందకి స్క్రోటల్ శాక్లో ఉంటుంది. ఎందుకంటే బాడీ టెంపరేచర్ 37 degrees ఉన్నా ఇక్కడ ఉండే ఈ స్క్రోటల్ శాక్ టెంపరేచరు 35 ఉంటుంది కనుక స్పర్మ్ ప్రొడక్షన్ ఆ టెంపరేచర్లో ఆప్టిమమ్గా రన్ అవుతూ ఉంటుంది. వారికోసీల్ ఉన్న వాళ్ళల్లో రక్త ప్రవాహం ఇక్కడ ఎక్కువ ఉంటుంది కనుక ఆ రక్తము సర్క్యులేట్ అయ్యేది 37 degrees కనుక ఇక్కడ టెంపరేచర్ పెరిగి స్పర్మ్ ప్రొడక్షన్ చాలామందికి తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ఒక సింపుల్ వారికోసీల్ సర్జరీ చేయించుకున్న వాళ్ళల్లో 100కి 30 నుంచి 60% స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గ్రేడ్ 3 అంటే చాలా సివియర్ వారికోసీల్ ఉన్న వాళ్ళలోనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నార్మల్గా కూడా వారికోసీల్ గ్రేడ్ 1 మినిమం అమౌంట్ చాలామంది ఫర్టైల్ పీపుల్కి కూడా కనపడుతూ ఉంటుంది కనుక అలాంటి వాటికి సర్జరీ అవసరం లేదు. కొంతవరకు స్పర్మ్ కౌంట్ తగ్గటానికి కారణాలు ఏంటి అంటే ఈ స్పర్మ్ ప్రొడక్షను వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసేది హార్మోన్ సిస్టమ్స్. సో ఈ హార్మోన్స్లో ఏదైనా తేడాలు ఉన్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కొంతమందికి బీజంలోనే జెనెటికల్లీ ప్రోగ్రామ్ అబ్నార్మల్గా ఉంటుంది కనుక ఇక్కడ నుంచి స్పర్మ్ ప్రొడక్షన్ ఉండదు. కొంతమందికి బయటకు వచ్చే దారిలో ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ వెళ్ళే దారి చాలా సన్నగా అయిపోయి లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఈ పాత్వేలో ఎక్కడన్నా ఎస్టాబ్లిష్ అయిపోయి ఎప్పుడూ ఇన్ఫెక్షనే ఉంటూ ఉంటే ఆ స్పర్మ్ డ్యామేజ్డ్గా బయటకు వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో మేము సిమెన్ కలెక్షన్లో చూసినప్పుడు చాలా అబ్నార్మల్ స్పర్మ్స్ కనపడుతూ ఉంటాయి. కొంతవరకు స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ ఉండటానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే బాడీ వెయిట్ కరెక్ట్గా ఉండాలి. బాగా లావుగా ఉన్న వాళ్ళల్లో ఫ్యాట్ నుంచి తయారయ్యే టాక్సిన్స్ కూడా ఈ స్పర్మ్ కౌంట్ని బాగా తగ్గిస్తాయి. ఫ్యాట్లో చాలా రకాల హార్మోన్ అబ్నార్మాలిటీస్ కూడా తీసుకొస్తూ ఉంటుంది. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఆటోమేటిక్గా షుగరు, బీపీ అనే ఆరోగ్య పరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. రెండోది స్మోకింగ్. ఎవరికైతే సిగరెట్లు తాగే అలవాటు ఉందో వాటల్లో విడుదల అయ్యే టాక్సిన్స్ చాలా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎన్ని సిగరెట్లు ఎన్ని ఏళ్ళు నుంచి స్మోక్ చేస్తున్నారు అనేది ససెప్టబుల్ వాళ్ళకి డ్యామేజ్ చాలా అవుతుంది. సో స్మోకింగ్ టోటల్గా ఆపాలి. ఆల్కహాల్ లిమిటెడ్ క్వాంటిటీలో మరీ ఎక్కువ అబ్నార్మాలిటీ కాదు. ఎక్కువ ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని పనిచేసే వాళ్ళల్లో
స్క్రోటల్ టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి అది కూడా కారణమవుతుంది. బాగా వేడి నీళ్ళతో స్నానం చేసేయటం కూడా అంత మంచిది కాదు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉండటం మంచిది. హెల్దీ ఫుడ్ తీసుకోవటం మంచిది. ప్రతి మీల్లోనూ సలాడ్ అండ్ ఫ్రూట్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. కొంతవరకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళల్లో న్యాచురల్గానే బాడీ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ స్పర్మ్స్ని లోపలికి వెళ్ళనివ్వదు కనుక ఐయుఐ పద్ధతిలో ప్రెగ్నెన్సీలు చాలా ఈజీగా ఉంటాయి. దాంట్లో ఏం చేస్తాము అంటే సెమెన్ శాంపుల్ తీసుకుని దాంట్లో ఈ వాటరీ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసి చకచక ముందుకు వెళ్ళే వీర్య కణాలని మాత్రమే ఒక్క చుక్క కాన్సన్ట్రేటెడ్ మీడియంలో పెట్టి దాన్ని ఎప్పుడైతే ఫీమేల్ పార్ట్నర్ది అండము విడుదలయ్యి ట్యూబ్లో ఉంటుంది అని మనకి స్కానింగ్ ద్వారా తెలుస్తుందో ఆ సమయంలో ఆ స్పర్మ్స్ని డైరెక్ట్గా గర్భసంచి లోపలికి వేస్తే ఈ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అంతా బైపాస్ చేశాం కాబట్టి స్పర్మ్స్ వెళ్ళి ఈ అండంతో కలిసే అవకాశం బెటర్ ఉంటుంది. ఇది కూడా మనకి ఎక్సలెంట్ ఊసైట్, ఎక్సలెంట్ స్పర్మ్స్, తెరిచి ఉన్న ట్యూబ్, మంచి గర్భసంచి ఈ రిక్వైర్మెంట్స్ ఉండాలి. దీంట్లో ప్రెగ్నెన్సీ రేట్ ప్రతి నెల 10 నుంచి 12% ఉంటూ ఉంటుంది. స్పర్మ్ కౌంట్ దీనికి మినిమం 10 మిలియన్ మొటైల్ స్పర్మ్స్ మాకు కావాలి. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళల్లో ఆ స్పర్మ్స్ ట్యూబ్లో నుంచి వెళ్ళి అండంని ఎత్తుక్కుని కలుసుకోవటానికి అవకాశం ఉండదు కాబట్టి దాంట్లో అండంని బయటకు తీసుకొచ్చి స్పర్మ్కి అందిస్తాం. దీంట్లో ఏం చేస్తాము అంటే అండాశయంలో ఏవైతే ఆడవాళ్ళకి గుడ్లు పెరిగి ఓవ్యులేషన్ అయ్యి ఊసైట్ బయటకు వస్తుందో ఆ గుడ్లను పెంచిన తర్వాత బయటికి వచ్చే ముందే మత్తిచ్చి వెజైనాలో నుంచి నీడిల్ ద్వారా ఆ అండంని బయటకు తీస్తాం. ఆ తీసిన అండంకి కదిలే స్పర్మ్స్ పక్కన వేస్తే ఇంక్యుబేటర్లో ట్యూబ్లో ఎలాంటి వాతావరణం ఉందో అది మనం క్రియేట్ చేస్తాం కాబట్టి ఫర్టిలైజ్ అవుతుంది. పెరగటం మొదలెట్టిన బేబీని మళ్ళీ జాగ్రత్తగా గర్భసంచి లోపలికి పెడతాం. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. వీర్యకణాలు చాలా చాలా తక్కువ ఉండి ఎక్కడన్నా ఒకటి మాత్రమే నార్మల్గా ఉంటే అలాంటి పద్ధతి టైంలో మనము ఇక్కడ పక్కన వేసి వాటంతటవే కలుస్తాయి అన్న ఆశ పెట్టుకోకుండా డెఫినెట్గా మనకు తెలవాలి అంటే మ్యాగ్నిఫికేషన్లో ఒక్కొక్క అండంని కదలకుండా పట్టుకుని ఏదైతే నార్మల్గా కదిలే లివింగ్ స్పర్మ్ ఉంటుందో దాన్ని డైరెక్ట్గా చిన్న నీడిల్తో మైక్రోస్కోప్లో హై మ్యాగ్నిఫికేషన్లో ఒక్కొక్క అండంకి ఒక్కొక్క స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఇది మళ్ళీ ఇంక్యుబేటర్లో ఎట్లా అయితే న్యాచురల్గా ట్యూబ్లో వాతావరణం ఉంటుందో అది ఇంక్యుబేటర్లో ఉంటుంది. బేబీ అయిందా లేదా చూసుకుంటాము. బేబీ అయిన తర్వాత దాన్ని గర్భసంచిలో పెడతాం. కొంతమందికి బయటికి వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ ఉండి స్పర్మ్స్ ఏవి కూడా బయటికి రాలేవు. అలాంటి కండిషన్స్లో డైరెక్ట్గా బీజం దగ్గర నుంచి ఏదైతే పాత్వే ఉంటుందో ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ నీడిల్ ద్వారా కానీ లేకపోతే చిన్న ముక్క కట్ చేసి కానీ తీసి దాంట్లో నుంచి స్పర్మ్స్ తీసుకుని అది ఇక్సీ పద్ధతి ద్వారా బేబీని తయారు చేయవచ్చు. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా లాస్ట్ 50 ఇయర్స్లో డెవలప్ అయినాయి అండ్ ఈ పద్ధతులు పాటించి మిలియన్స్ ఆఫ్ బేబీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పుట్టారు. అయితే ఏ పద్ధతి కూడా గ్యారంటీ అంటూ ఉండదు. ఎందుకంటే మనము డీల్ చేసేది బయలాజికల్ మెటీరియల్తో. మీ దగ్గర నుంచి ఏదైతే అండం వస్తుందో, మీ దగ్గర నుంచి ఏదైతే స్పర్మ్ వస్తుందో ఆ క్వాలిటీ మీద, దాంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ మీద, అది బేబీగా మారే వాటి కెపాసిటీ మీద, అది ఎలా డెవలప్ అవుతుందో చూసుకుని ఆ బేబీని మేము మీకు గర్భసంచిలో పెడితే మీ గర్భసంచి యాక్సెప్ట్ చేసి అక్కడ బేబీ అవ్వాలి. ఈ తయారైన బేబీకి
బ్రతికి నేను ఏదో ఒకటి సాధించాలి అనే డిటర్మినేషన్ ఉండాలి. ఆ సటిల్ ఫీచర్స్ ఎవరు కూడా మందుల ద్వారా, మెడిసిన్ ద్వారా ఇవ్వలేము. కానీ బ్యూటీ ఏంటి అంటే లైఫ్ ఎప్పుడూ కూడా కంటిన్యూ అవుదామనే చూస్తుంది, అంతేకాని ఇక్కడితో ఆగిపోదాం అనుకోదు. సో ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఫస్ట్ టైం కాకపోయినా రెండోసారి, మూడోసారి ట్రై చేస్తూ ఉండి నిరాశ పడకుండా ఉంటే ప్రెగ్నెన్సీలు చాలామంది వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో కనవచ్చు. ఈ వీడియో మీకు కొంతవరకు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ గురించి అవగాహన పెంచుతుంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కిందున్న క్వశ్చన్ బాక్స్లో రాసి పంపించండి, మేము దాన్ని ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ అండ్ స్టే సేఫ్, స్టే హెల్దీ. పద్మజ.